Welcome to our channel Water Health Truths. So today's chapter 3, yellow color minerals, blue color minerals. మనం చాప్టర్ 2లో క్లియర్గా చూసాము. మనకు 2 కేసెస్లో క్యాన్ వాటర్ అండ్ బ్రాండెడ్ వాటర్ ఎల్లో కలర్ వచ్చాయి. మనం చార్ట్ ప్రకారం చూసినట్టయితే ఎల్లో కలర్ వచ్చిందంటే అది ఎసిడిక్ ఇన్ నేచర్. సో నేను హీలింగ్ ఈజ్ ఓల్డేజ్ బుక్ని రెఫరెన్స్గా తీసుకున్న మనకు వాటర్లో క్లోరైడ్ ఫ్లోరైడ్ కలిసినప్పుడు వాటర్ ఒక నేచర్ అసిడిక్ అవుతుంది. సో ఈ క్లోరైడ్ ఫ్లోరైడ్ అనేవి యానయాన్స్. సో ఎల్లో కలర్ మినరల్స్ని మనము యానయాన్స్ అంటాము. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ యానయాన్ మినరల్స్ ఇన్ వాటర్: క్లోరైడ్, సల్ఫైడ్, బైకార్బోనేట్, నైట్రేట్, ఫ్లోరైడ్. ఈ మినరల్స్ మనకు వాటర్లో ప్రజెంట్ అయినప్పుడు వాటర్ ఒక నేచర్ అసిడిక్ అవుతుంది, దట్ ఈస్ బిలో 7 pH. సో అదేవిధంగా మనకు చాప్టర్ 2లో 1 కేసులో మనకు గ్రీన్ కలర్ వచ్చింది, ట్యాప్ వాటర్. మనం వెన్ డయాగ్రామ్ ద్వారా చూసినట్టయితే గ్రీన్ కలర్ ఎప్పుడు వస్తుంది? ఎల్లో కలర్ బ్లూ కలర్ మిక్స్ అయినప్పుడే మనకు గ్రీన్ కలర్ వస్తుంది, అదే న్యూట్రల్ నేచర్. సో ఈ విధంగా చూసినట్టయితే మనకు వాటర్లో బ్లూ కలర్ మినరల్స్ కూడా ఉన్నాయి. ఈ బ్లూ కలర్ మినరల్స్ని మనము క్యాటయాన్స్ అంటాము. బేసికల్గా మన హ్యూమన్ బాడీ కూడా కావాల్సిన మినరల్స్ కూడా క్యాటయాన్సే. సో కామన్ క్యాటయాన్ మినరల్స్ ఇన్ వాటర్: కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, మ్యాంగనీస్, జింక్. ఈ మినరల్స్ మనకు వాటర్లో ప్రజెంట్ అయినప్పుడు వాటర్ నేచర్ ఆల్కలైన్ అవుతుంది, దట్ ఈస్ అబోవ్ 7 pH. కావాలంటే గూగుల్ కూడా సెర్చ్ చేయొచ్చు అబౌట్ ఆల్కలైన్ మినరల్స్ గురించి. సో ఫైనల్ కంక్లూజన్: ప్రజెంట్ తాగే డ్రింకింగ్ వాటర్లో మనకు ఎల్లో కలర్ మినరల్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని మనం యానయాన్స్ అంటాము. సో దట్టు మనం చాప్టర్ 1లో క్లియర్గా డిస్కస్ చేసాము ఎలక్ట్రాన్ స్టిల్లర్ గురించి. సో హియర్ యూ విల్ హియర్ దిస్ స్టేట్మెంట్ సచ్ యాజ్ ఆల్ డిసీజెస్ అకర్స్ వెన్ యు ఆర్ ఇన్ అసిడిక్. సో మన అసిడిక్ నేచర్లో డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో క్లియర్గా యానయాన్స్ అదేవిధంగా క్యాటయాన్స్ని TDS మీటర్స్ రీడింగ్ ద్వారా తెలుసుకున్నాము చాప్టర్ 4లో. థ్యాంక్ యూ.